ప్రభు అయిన యేసుక్రీస్తు ఘననామమున లైవ్లో ఎక్కిపించిన మీ అందరికీ ప్రభునామమున ప్రత్యేక వందనాలు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఘననామములో ఈ లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్లో ఏకీపిస్తున్న ప్రియులు, మీరు ఏమి దేవుని దగ్గర నుంచి పొందుకోవాలని ఆశిస్తున్నారు? ఏది కావాలని కోరుకుంటున్నారు? ఘనత, ఐశ్వర్యమా, కీర్త, లేకపోతే ప్రఖ్యాత, లేకపోతే రాజ్య పరిపాలన? ఏం కావాలి? కోరుకునేది ఏదైనా ఇవ్వగల సమర్థుడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఇలా చెప్తాడు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అని ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ తాత్కాలిక కిరీటాలు కాదు, జీవ కిరీటం. అపోస్తలుడైన పౌలు తిమోతికి లేఖ రాస్తూ చెప్తాడు, ఇదిగో నేను పరుగు పందెములు ఓపికతో పరిగెడుతున్నాను. ఎందుకంటే నేను కిరీటం పొందబోతున్నాను. నేనే కాదు, ఎవరైతే పరిగెడతారో వారు కిరీటం ఇస్తాడు. దేవుని పనిలో, దేవుని కుటుంబంలో, దేవుని వాగ్దానం వింటూ నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో దేవుడు నీకు ఇస్తాడు. పిల్లలు చదువుకొని మంచిగా వారు తర్ఫీదయ్యి వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చేసేటప్పుడు వాళ్ళందరూ ఆర్గనైజేషన్ చేసి వాళ్ళకి చక్కటి ఒక కిరీటం లాంటిది ఒక డ్రెస్ ఇచ్చి పంపిస్తూ ఉంటారు. ఇది ఆదీక్షత. కొంతమంది పెళ్ళిళ్ళలో కిరీటం పెట్టుకుంటారు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో నీకు నేను కిరీటమును ధరింపజేస్తాను. కిరీటం అనగా అర్హత. ఈనాడు ప్రభు నీకు గొప్ప అర్హత ఇస్తూ ఉన్నాడు. ఎన్నిక లేని వారిని గొప్ప జన్మగా చేస్తాడు. అంటే ఏమిస్తున్నాడు? అర్హత ఇస్తున్నాడు. ఈ అర్హతను సమకూర్చుకోవాలంటే అది నీ వల్ల కాదు, దేవుని సహాయం నీకు కావాలి. నువ్వు చేసే పనుల్లో నీకు సఫలం అవ్వాలి. ఇక్కడ లోకంలో, ఈ భూమి మీద ఒక ఉన్నతమైన రాజకీయ నాయకుడిగా ఉండాలని ఆశిస్తున్నావా? నీ వ్యవసాయం బాగా స్వేచ్ఛపరిచి గౌరవంగా ఉండాలని ఆశిస్తున్నావా? నీ ఉద్యోగం చేస్తూ నీ ఆఫీసులో ఒక ఉన్నత ఖ్యాతి సంపాదించుకోవడం, అదే గౌరవమే కిరీటం. అది సంపాదించుకోవాలంటే క్రీస్తు ప్రేమను సొంతం చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అలా నడుస్తున్నావో దేవుడు నిన్ను చూసి నీ పనిలో నీకు సహాయం చేసి ప్రథమ స్థానం ప్రభుకి నీవేదైతే ఆలోచిస్తున్నావో నీకు గౌరవం అనే కిరీటాన్ని ఇస్తాడు. అంతేనా? ఆయన రాజ్యములోకి వెళ్ళిన తర్వాత నువ్వు భూమి మీద నమ్మకస్తుడిగా ఆయన ఆజ్ఞలు కట్టడలు కలిగి పరిశుద్ధులతో లేదా మీ ఆత్మీయ తండ్రి గారితో సహవాసంలో నమ్మకంగా ఉంటూ సహవాసంలో సాగిపోతూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంటేనంట నీకు క్రియలు అనే కిరీటం ఇస్తాడట. ఏ కిరీటం? క్రియలతో కూడిన కిరీటం, జీవ కిరీటం, వాడబారిన కిరీటం, మహిమా కిరీటాలు దేవునికి ఇస్తాడు. ఇటు కృప. ఒక పుట్టినరోజుకు పెట్టే ఒక చిన్న కిరీటాన్ని సంతోషిస్తున్నావా? క్రిస్మస్ నాడు క్రిస్మస్ తాత పెట్టుకునే ఒక క్యాప్ గురించి సంతోషిస్తున్నావా? సంతోషించు. కానీ అధికమైన అభిషేకంతో కూడిన కిరీటం ఏంటి తెలుసా? దావీదుతో దేవుడు చెప్తున్నాడు, నూనెతో నా తల అంటే ఉన్నాడు, అంతకే నా గిన్నె నిండి పొర్లుచుంది. అంటే అభిషేకం ఎప్పుడైతే వచ్చిందో, ఆ కిరీటం ఎప్పుడైతే నువ్వు చూసావో అది నిన్ను అంతకు గౌరవ స్థానంలోకి నడిపిస్తూ ఉంటుంది. ఈ భూమి మీదను భాగ్యమే నీకు, మహిమ రాజ్యంలోనూ ఉన్నత స్థితి. ప్రభు నీడలోనికి రా, ఆయనతో ఆనందించు, ఆయన చిత్తాన్ని నెరవేర్చు. నువ్వు ఆయన వాగ్దానం నమ్మి ఆయనతో సహవాసం చేస్తే పునర్ అదిగో షూషాను కోటలో అందరూ కంచుకల రోజు వచ్చి వెళ్ళిపోతున్నారు. కానీ ఇస్తే ఒక్కతే అనుకుండిపోయింది. అపాగ్యురాలు, మాట్లాడలేదు, ఎవరికి చెప్పుకోలేదు. లాస్ట్ అందరికంటే తర్వాత వెళ్తే ఆవిడ చూసి అందరికి ఏం కలిగిందట? దయ కలిగిందట. రాజు తన తల మీద ఏం పెట్టాడు చెప్పండి? కిరీటం పెట్టాడు. ఎస్తేరుకి ఇచ్చిన కిరీటం లాంటి కిరీటం నీకు కావాలి అంటే ఈ భూమి మీద నమ్మకముగా, మృదువుగా కొనసాగు. దేవుని అసలు నమ్మకముగా ఉండు. దేవుడు నిన్ను నీ కన్నీళ్ళను తుడిసి ఆనందంతో విజయవంతమైన కిరీటం ఇచ్చి నీ దుఃఖాన్ని కొట్టివేసి విజయాన్ని దేవుడిస్తాడు. అట్టి కృప నీకు నీ కుటుంబాలకి తోడైండి నడిపించునుగాక.